వెల్కమ్ టు ఈనాటి వార్త న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని మల్లపల్లి పంచాయతీ కేంద్రంలో మంగళవారం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బికే పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచక పాలనతో పాటు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ ఏ పదవి కూడా ఇయ్యలేదంటే ఆయన ఇప్పుడు మూలలో కూర్చోడు, ఇంట్లో కూర్చున్నాడు. అదే ఇంకొక వ్యక్తి ఇక్కడ శంకరనారాయణ అగడాలు పెరిగిపోయి అదేవిధంగా ప్రజలంతా కూడా చీకొడితే మాకొద్దని సందర్భంగా ఆయన తీసి ట్రాన్స్ఫర్ చేసి అనంతపూర్కి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించారు. అంతే. ఇక్కడికి వచ్చినటువంటి ఇంకొక ఆమె ఉషశ్రీ కూడా బెంగళూరు ఆమెది. బెంగళూరు నుండి కళ్యాణదుర్గం చెత్త మాకొద్దు ఈ తల్లి అని వాళ్ళు ఆ చెత్తని పారేస్తే ఆ చెత్త వచ్చింది పెనుగొండ మీదకి వేస్తే అది బంగారం కాదు. ఇక్కడ కూడా చెత్తే. ఈ ప్రజలు కూడా పెనుగొండ ప్రజలు కూడా ఆ చెత్తని తీసుకోపోయి ఎక్కడైనా చెరువు లేకపోతే సముద్రంలో పడేసే అవకాశం ఉంది. దాంట్లో అనుమానం అక్కర్లేదు ఎవరు. మా ప్రత్యర్థి జోలదరాశి శాంతమ్మ బళ్ళారికి చెందినటువంటి వ్యక్తి, ఎవరికి సుపరిచితం కాలేనటువంటి వ్యక్తి. అదేవిధంగా నాకు కూడా చూసినట్లయితే 40 సంవత్సరాలు ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో. అదేవిధంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఆశీర్వాదంతో ప్రజల ఆశీస్సులతోనే దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ పోరాటం చేశాను. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, అదేవిధంగా అందరితో నా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనం పలుకుతున్నారు, భారీ మెజారిటీ ఇవ్వబోతున్నారు. శాంతం ముఖం తెలియనటువంటి వ్యక్తి శాంతమ్మ. కాబట్టి నాకు భారీ మెజారిటీ కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేరు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయడంకం రోగించే దాంట్లో ఎవరికి అనుమానం అక్కర్లేదు. కారణం ఈరోజు చూస్తూ ఉన్నారు, అన్ని మీటింగులు కూడా చూస్తున్నారు. విశాఖపట్నం నుండి హిందూపురం వరకు కూడా చూసినట్లయితే ఈరోజు ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. మా నాయకులందరూ కూడా నిన్నటి రోజున ధర్మవరంలో కూడా చూసినట్లయితే కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ సభ కూడా బ్రహ్మాండంగా నడిచింది. అదేవిధంగా అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి అవినీతి రాజ్యం ఏళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని సాగనంపాలని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడు. కేంద్రంలో కూడా మోదీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ముచ్చటగా అక్కడ ప్రధానమంత్రి అవుతారు. తప్పనిసరిగా కేంద్రం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రానికి ఊరట చెందే విషయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే సహకారం కావాలి కేంద్రంది. ఆ కేంద్ర సహకారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి చరమగీతం పాడాలి అన్నట్టు స్పష్టంగా ఇండికేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన, అవినీతి పాలన, అదేవిధంగా దోచుకునే పాలన, ఈరోజు దౌర్జన్యాలు చేసేటువంటి పాలన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ గురించి కూడా దాన్నే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి అదేదో తప్పు జరిగిపోయింది కాబట్టి చేతులుగాలక ఆకలి పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఎక్కడ దేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరి పాస్బుక్ల మీద కూడా ఎవరి ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండేవి కాదు. రాజముద్ర మాత్రమే ఉండాలి. అది వాస్తవం. కానీ ఈ మూర్ఖుడు ఆయన ఫోటో వాళ్ళ అబ్బు సొత్తా, రాజారెడ్డి సొత్తా, రాజశేఖర రెడ్డి సొత్తా, వీళ్ళ తాతల సొత్తా, ఈయన సొత్తా,
ఇది మా నాయనోళ్ళు మన తాతల గారు సంపాదించింటే ఆస్తి, దాని మీద రాజముద్ర ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు. అయితే ముఖ్యమంత్రులు మారినట్లయితే ఆ ఫోటోలు పెడతారా? ఇది ఎక్కడా లేదు, ఒక పిచ్చితుకులగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు సర్వేలన్నీ 4-5 సర్వేలు వస్తే దాదాపుగా 22-23 సీట్లు లోక్సభ సీట్లు వస్తాయని, దాదాపుగా 150 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు కూడా గెలుపొందుతారని కూడా స్పష్టంగా ఇండికేషన్స్ కూడా వస్తున్నటువంటి తరుణం. అందుకోసమే ప్రజలంతా కూడా అవేర్నెస్, ఒక చైతన్యవంతులైనారు. కాబట్టి మా విజయం తథ్యం. భారీ మెజార్టీలతో కూడా గెలవబోతున్నాం. ఇక్కడ శాసనసభ్యురాలుగా సవిత గెలుస్తుంది. నేను కూడా భారీ మెజారిటీని కూడా సాధిస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.